ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 19వ భాగం. శ్రీరామలింగ ప్రతిష్ఠా వృత్తాంతము, హనుమంతుని ఆశాభంగం. ఋషులు ఇట్లు అనిరి: సర్వ వేదార్థ తత్వమును తెలుసుకొనినవాడా, పురాణ సముద్రమును ఈది దరిచేరినవాడా, వ్యాసుని అంబుజముల వంటి పాదద్వయములను నమస్కరించుటచే తొలగిన అశుభములు కలవాడా, పురాణార్థమును ఉపదేశించుట ద్వారా సర్వప్రాణులకు ఉపకారం ఆచరించువాడా, నీవు పురాణములను చెప్పుట వలన మేము నీతో అనుగ్రహింపబడినాము. ఓ మహాముని, ఇప్పుడే సేతు మహత్యమును చెప్పుట వలన మిక్కిలిగా మేము కృతార్థులమైతిమి. ఓ వ్యాస శిష్య మహామతి, దశరథాత్మజుడైన రాముడు లింగమును స్థాపించిన వృత్తాంతమును వినుటకు మేము ఇష్టపడుచుంటిమి. ఈ విషయములను ఇప్పుడు నీవు మాకు చెప్పుము అని అడుగగా, శ్రీ సూతులు ఇట్లు అనిరి: గంధమాదన పర్వతమందు లింగమును రామచంద్రుడు ఎందుకు స్థాపించెనో ఓ విప్రులారా, నేను మీకు ఇప్పుడు తెలుపుదును. వనములో బలవంతుడైన రావణుడు రాముని భార్యను ఎత్తుకొని పోగా, ధీరుడైన రాముడు వానర సైన్యముతో సౌమిత్రితో కూడి మహాబలుడైన రాముడు మహేంద్రగిరికి చేరి సముద్రమును చూచెను. ఆ అపారమైన సముద్రమునందు రాముడు సేతువును నిర్మించి ఆ సేతువు ద్వారా రావణుడు రక్షించుచున్న లంకానగరమునకు చేరుకొని, సూర్యుడు అస్తమించిన తరువాత పౌర్ణమి నాటి సాయం సమయమునందు సైన్యముతో పాటు ఉవేలగిరిని అధిరోహించెను. తరువాత బలవంతుడైన సుగ్రీవుడు రాత్రి యందు సౌధమందున్న లంకేశ్వరుని చూసి అతడి ముకుటమును భూమిపై పడవేసెను. ఆ రాక్షసుడు ముకుటము భగ్నము కాగా గృహ మధ్య భాగములోనికి వెళ్ళెను. లంకేశుడు గృహములో ప్రవేశించిన తరువాత రాముడు సుగ్రీవునితోనూ తమ్మునితో కూడి సేనతో పాటు గిరితటము నుండి క్రిందికి దిగి వచ్చి లంక సమీపంలో సేనను నిలిపెను. తరువాత లంకలో ప్రవేశించుచున్న వానరులను, మహాకాయులు, రావణానుచరులను సైనికులతో కూడి ఆయుధములు ధరించి అనుసరించిరి. పర్వనుడు, పూతనుడు, జృంభుడు, కరుడు, క్రోధవసుడు, హరి, పారుజ చారుజులు, ప్రహస్తుడు అట్లే ఇతరులు వచ్చిరి. కనిపించకుండా వచ్చి పడుచున్న ఆ దురాత్ముల ఆంతరార్థన వధను విభీషణుడు చేయ ఆరంభించెను. దూరముగా పడుచున్న బలవంతులైన వానరులు ఆ రాక్షసులను చూడగా, వారు ఆ రాక్షసులను చంపి ప్రాణము తీసి పారవేయుచుండిరి. దీనిని సహించలేని రావణుడు తన బలముతో కూడి బయలుదేరెను. రావణుడు వానరులు అందరినీ చుట్టుముట్టి బాణములతో వారించెను. తరువాత రాముడు సైన్యమును వ్యూహముగా ఏర్పరిచి రావణునితో యుద్ధము చేసెను. అప్పుడు రావణులు ఇద్దరికీ వేగముగా ద్వంద్వ యుద్ధము జరిగినది. లక్ష్మణుని చేత రావణుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధము చేసెను. విరూపాక్షునితో సుగ్రీవుడు, అంగదునితో కర్వటుడు, ప్రౌఢునితో నలుడు, వససునితో పుటేశుడు, ఇతర వానర వీరులు రాక్షసులతో ద్వంద్వముగా ఏర్పడిరి. భయంకరమైన యుద్ధము చేసిరి. అది భీరువులకు భయమును కలిగించున్నది. భీమ విక్రములైన వానరుల చేత భేదింపబడినది. రాక్షసుల యుద్ధము నుండి రావణుడు పాలించు లంకకు త్వరగా పరిగెత్తిరి. సర్వ సైన్యము భగ్నము కాగా, రావణ ప్రేరితుడై అతడి కుమారుడైన ఇంద్రజిత్తు యుద్ధములో అతి దారుణమైన నాగాస్త్రములతో దాశరథులైన ఆ ఇద్దరు రామలక్ష్మణులను కొట్టగా, వారు మహాత్ముడైన వైనతేయుడైన గరుడునితో విడిపింపబడిరి. అక్కడ ప్రహస్తుడు త్వరగా వచ్చి విభీషణుని గదతో కొట్టెను. విభీషణుడు రణరక్కసముగా గర్జించెను.
భయంకర వేగములు గల గదతో కొట్టబడినను ఆ బుద్ధిమంతుడు మహాబాహుడు విభీషణుడు చలించలేదు. హిమవంతుని వలె స్థిరముగా ఉండి ఆ తరువాత విపులమైన అష్టగంటను ధరించి మహాశక్తిని అభిమంత్రించి అతని తలపై విసిరెను. పిడుగు వలె పడుచున్న ఆ శక్తి వేగము వలన రాక్షసుడు వాతరోగము వచ్చిన చెట్టు వలె తలలేని వాడై కనిపించెను. యుద్ధములో చంపబడిన ప్రహస్తుడను ఆ రాక్షసుని చూచి ధూమ్రాక్షుడు గొప్ప వేగముతో వానరులను వెంబడించెను. పరిగెత్తుతున్న వానర సైన్యాన్ని చూచి ఆంజనేయుడు బాణముతో రణరంగంలో త్వరగా ధూమ్రాక్షుని కొట్టెను. ధూమ్రాక్షుడు చచ్చుటకును చూచిన తరువాత చావగా మిగిలిన రాక్షసులు జరిగినదంతయు రాజైన రావణునకు నివేదించిరి. ఆ తరువాత రావణుడు నిద్రించుచున్న కుంభకర్ణుని నిద్ర నుంచి లేపెను. లేచిన అతడిని ఆ రావణుడు యుద్ధమునకు పంపెను. వచ్చిన కుంభకర్ణుని కోపముతో లక్ష్మణుడు బ్రహ్మహస్త్రంతో సమరములో కొట్టగా అతడు ప్రాణములు వీడి భూమిపై పడెను. దూషణుడు అను రాక్షసుని అనుజులు వజ్రవేగ ప్రమాథులు రావణ ప్రతిములు రణమందు హనుమంతుడు నీలులచే చంపబడిరి. విశ్వకర్మ సుతుడు నలుడు వజ్ర దంష్ట్రుని చంపెను. కుముదుడను వానరుడు శ్రేష్ఠుడు అకంపుని చంపెను. తరువాత యుద్ధమందు పరాజితుడైన రాజు రావణుడు తన నగరిలో ప్రవేశించెను. అతికాయుడు త్రిశిరుడు అను ఇద్దరు లక్ష్మణుని చేత హతులైరి. దేవాంతక నరాంతకులు అను రాక్షసులు సుగ్రీవుని చేత చంపబడిరి. యుద్ధములో కుంభకర్ణుని కుమారులిద్దరూ హనుమంతునితో చంపబడిరి. కరుని కుమారుడు మకరాక్షుడు విభీషణునితో చంపబడెను. తరువాత రావణుడు ఇంద్రజిత్తుడను తన కుమారుని యుద్ధ రంగమునకు పంపెను. ఇంద్రజిత్తు ఘోరమైన బాణముల చేత అన్నదమ్ములైన రామలక్ష్మణులను మోహింపచేయగా అంగదుడు గుర్రములను చంపెను. కుముద అంగద సుగ్రీవ నలజాంబవంతాదులు వీరితో కూడిన ఇతర వానరులు అందరూ ఇంద్రజిత్తుని చేత కొట్టబడినందున మూర్ఛ చేత పడిపోయిరి. ఈ విధముగా సైన్యంతో కూడిన రామలక్ష్మణులను యుద్ధములో హింసించి మహాబలుడైన మేఘనాథుడు అను ఇంద్రజిత్తు ఆకాశములో అంతర్ధానమయ్యెను. తరువాత ఇక్ష్వాకు కులభూషణుడైన రామునితో విభీషణుడు చేతులు జోడించి పలుమార్లు ఆయనకు నమస్కరించుచు ఈ విధముగా పలికెను. రామ, రాజరాజు కుబేరుని యొక్క ఆజ్ఞ చేత ఈ గుహ్యకుడు నీటిని తీసుకొని అరింధముడను వాడు నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఓ మహారాజా, ఈ నీటిని కుబేరుడు నీకు పంపించుచున్నాడు. ఓ పరంతప, దాగిన అంటే కనిపించని ప్రాణులను చూచుటకు ఇది ఉపయోగించును. ఈ నీటిని నేత్రములకు రాచుకున్న ఎడల దాగిన ప్రాణులను కూడా నీవు చూడగలుగుదువు. దీనిని నీవు ఎవరికైనాను ఇచ్చినచో అతడు కూడా ఆకాశంలో కనిపించకుండా ఉన్న ప్రాణులను చూడగలడు అని చెప్పగా రాముడు అట్లే అని పలికి గౌరవంతో ఆ నీటిని తీసుకొని నేత్రములను శుచిగా చేసుకొనెను. మహాబలుడు లక్ష్మణుడు కూడా అట్లే చేసెను. సుగ్రీవ జాంబవంతులు హనుమంతుడు అంగదుడు మైంద ద్వివిధ నీలులు ఇతరులైన వానరులు అందరూ రాముడిచ్చిన నీటితో తమ కనులను శుభ్రపరుచుకొని ఆకాశంలో అంతర్రహితుడుగా ఉన్న వీరుడైన రావణుని కుమారుడు ఇంద్రజిత్తుని దర్శించిరి. తరువాత దృష్టిగోచరుడైన అతడిని లక్ష్మణుడు వెంటనంటెను. మంచి లక్ష్యము గల లక్ష్మణుడు కుబేరుడు పంపిన జలముతో కళ్ళను పరిశుద్ధి చేసుకొని కోపముతో ఇంద్రజిత్తుని కొట్టెను. అప్పుడు లక్ష్మణ ఇంద్రజిత్తులకు గొప్ప మహాభయంకరమైన యుద్ధము జరిగెను. శక్ర ప్రహ్లాదులకు వలె అది మిక్కిలి చిత్రమైన ఆశ్చర్యకరమైన యుద్ధము. ఓ బ్రాహ్మణులారా, తరువాత 3వ రోజున బలవంతుడైన లక్ష్మణుడు గొప్ప ప్రయత్నముతో యుద్ధములో
ఇంద్రజిత్తును చంపివేశెను. ధీమంతుడైన రాముడు రావణుని మూల బలమును అంతయును చంపివేశెను. ప్రియపుత్రుడు చనిపోయిన తరువాత కోపగించిన రావణుడు అనేక మంది సైన్యముతో కూడి రథము నెక్కి నగరము నుండి బయటికి వచ్చెను. రావణుడు సీతను చంపుటకు సిద్ధము కాగా వింధ్య నివారించెను. తరువాత సూర్యుని బలి వెలిగి పోతున్న ఇంద్రాశ్వములతో కూడిన రథముతో ఇంద్రసారథి మాతలి యుద్ధములో రాముని ఎదుట నిలిచేను. ధర్మభృతులలో శ్రేష్ఠుడైన రాముడు ఇంద్రరథమును అధిరోహించి బ్రహ్మాస్త్రముతో యుద్ధములో రావణుని శిరస్సులను సంహరించెను. తరువాత దశగ్రీవుని చంపిన దశరథ కుమారుడైన రాముని దేవతలు, ఋషులు మొదలగు వారు జయధ్వనములతో కూడిన ఆశీసులతో స్తుతించిరి. అట్లే సిద్ధ విద్యాధరులు సంతోషించిరి, స్తుతించిరి. కమల పత్రముల వంటి కన్నులు గల రామునిపై పూలవానను కురిపించిరి. రాముడు దేవతలతో కూడి సైనికులతో చుట్టబడి సీతా సౌమిత్రులతో కూడి పుష్పక విమానమును ఎక్కి లంకలో విభీషణుని రాజుగా అభిషేకించి వానర సైన్యముతో కూడిన వాడై గంధమాదనమునకు వెళ్ళెను. గంధమాదన పర్వతమందు సీతను పరిశుద్ధి చేసి వానరులతో చుట్టబడిన వానిని లంకేశ్వరుని చంపిన వీరుని తమ్ముని తోనూ విభీషణునితో కూడి ఉన్న వానిని కమల పత్రముల వంటి కన్నులు గల వానిని భార్యతో దేవ బృందములతో ముని పుంగవులతో సేవించబడుచున్న రాముని చూచుటకు దండకారణ్యమందు నివాసము ఉండు మునులు అచ్చటకు వచ్చి చేరుకొనిరి. అగస్త్యుని పురస్కరించుకొని రాముని వారు స్తుతించిరి. లోకములను అనుగ్రహించు రామచంద్ర నమస్కారం. లోకములో రావణుని లేకుండా చేయుట కొరకు భూమి ఎందు అవతరించిన తాటకిని సంహరించి గాధిజుని యజ్ఞములను రక్షించిన సుబాహు ప్రాణములను హరించి మారీచుని జయించిన రామా నీకు నమస్కారం. అహల్యకు ముక్తినివ్వగలిగిన పంకజముల వంటి పాదములందలి రేణువులు గలవాడా, శివధనస్సును అవలీలగా విరువగలవాడా నీకు నమస్కారం. సీతను పాణిగ్రహణము చేసుకొనగల శక్తి కలవాడా నమస్సులు. రేణుకా పుత్రుని ఓడించినవాడా నమస్సులు. కైకేయి యొక్క 2 వరముల వలన లక్ష్మణ సీతలతో కూడి తండ్రి మాటను నిజము చేయుట కొరకు అరణ్యము చేరినవాడా నమస్సులు. భరతుని ప్రార్థనను అనుసరించి నీ 2 పాదుకలను అతడికి ఇచ్చినవాడా, శరభంగుని స్వర్గప్రాప్తికి కారణమైన వాడా నమస్కారం. విరాధుని సంహరించినవాడా, గృద్రరాజునకు సకుడవైనవాడా నమస్కారము. మాయా మృగ రూపములో ఉన్న మహాక్రూరుడైన మారీచుని శరీరమును ఛేదించినవాడా, సీతను అపహరించిన లోకేశుడైన రావణునితో యుద్ధములో శరీరమును వదిలిన జటాయువును దహించి అతనికి కైవల్యము ఇచ్చినవాడా, కబంధుని సంహరించినవాడా నీకు నమస్కారం. వరుణాలయమైన సముద్రమందు సేతువును నిర్మించినవాడా, శబరితో పూజింపబడిన పాదములు కలవాడా నీకు నమస్కారం. సుగ్రీవునితో సఖ్యమును పొందినవాడా, వాలిని వధించినవాడా, రాక్షసులందరినీ సంహరించినవాడా, రాముని ప్రాణములను హరించినవాడా, సంసార సముద్రమును దాటుటకు నావ అయిన పాదాంబుజములు కలవాడా నీకు నమస్కారం. భక్తుల ఆర్తిని తొలగించు సచ్చిదానంద రూపుడవైన నీకు నమస్కారం. రామభద్రునకు నీకు నమస్కారం. జగత్తు యొక్క అభివృద్ధికి కారణమైన రామా నమస్సులు. రామాది పుణ్యనామములు జపించువాని పాపములను హరించువాడా, సర్వలోకముల సృష్టి స్థితి అంతములను చేయువాడా నీకు నమస్కారం. కరుణామూర్తి, భక్తుల రక్షణలో దీక్ష వహించువాడా నమస్సులు. విభీషణునకు సుఖమిచ్చినవాడా, సీతతో కూడిన నీకు నమస్కారం. రావణుని చంపి ఓ రామ నీవు ఈ జగత్తును రక్షించితివి. జగన్నాథ రక్షించు రక్షించు ఓ జానకీపతి మమ్ములను రక్షించుము అని అందరూ మునులు ఈ విధముగా స్తుతించి మౌనం వహించిరి. శ్రీసూతులు ఇంకను ఈ విధముగా పలికిరి. మునులు పలికిన ఈ రామచంద్రుని స్తోత్రమును 3 సంధ్యలయందు భక్తితో పఠించిన వారు భుక్తి ముక్తులను పొందుదురు. ప్రయాణ కాలమందు చదివిన వారు భీతిని పొందరు.
ఈ స్తోత్రమును పఠించుట వలన భూత బేతాళకాదులు నశించును, రోగాదులు నశించును, పాప సంచయము క్షీణించిపోవును, పుత్రకాముడు పుత్రుని పొందగలుగును, కన్య సత్పతిని పొందును, మోక్షకాముడు మోక్షమును కలుగును, ధనకాముడు ధనమును పొందును. ఈ స్తోత్రమును భక్తితో చదివిన వారు అన్ని కోర్కెలను పొందుదురు. తరువాత రాముడు చేతులు జోడించి నమస్కరించి మునులతో ఈ విధముగా పలికెను. నేను సకల మానవుల విశుద్ధి కొరకు పొందదగిన వాడను. నా దృష్టి గోచరమైన ప్రాణి నిత్యమైన మోక్షమునకు స్థానము. అయినను మునులు నిత్యము భక్తితో కూడిన మనస్సుతో నమస్కరింపతగిన వారు, పరమాత్మ లాభముతో సంతుష్టులైన సాధువులైన ప్రాణికోటికి సుహృత్తములైన వారు, అహంకార రహితులైన శాంతులైన మునులకు నమస్కరించుచున్నాను. నాకు బ్రహ్మణ్యులే దేవతలు, అందువలన ఎల్లప్పుడూ విప్రులను సేవించెదను. నేను మిమ్ము అడుగబోవానికి కొంచెం ఆలోచన చేసి చెప్పుడు. రావణుని వధ వలన నాకు కలిగిన పాపమునకు నాకు నిష్కృతిని చెప్పుడు. ఓ ముని పుంగవులారా, నేను ఎట్టి కార్యము చేసిన ఎడల పౌలస్య వధ వలన కలిగిన పాపము నుండి ముక్తుడు కాగలను అని అడుగగా మునులు ఇట్లు అనిరి. సత్యవ్రత, జగన్నాథ, జగద్రక్షణ ఎందు ధురంధర, ఓ రామ, సర్వలోకముల ఉపకారము కొరకు శివార్చన చేయుము. మహాపుణ్యప్రదమైన ముక్తినిచ్చు ఈ గంధమాదన శిఖరమందు దశగ్రీవ వధ వలన కలిగిన దోషము పోవు కొరకు, ఓ రామ, లోకక్షేమ కామనతో నీవు శివలింగ ప్రతిష్టను ఆచరించుము. లింగస్థాపన వలన కలుగు పుణ్యమును గూర్చి బ్రహ్మదేవునికి కూడా చెప్పుటకు సాధ్యము కాదు. అందువలన ఓ మనుజేశ్వర, చెప్పుటకు ఏమి ఉన్నది? గంధమాదన పర్వతమందు నీవు స్థాపించు లింగమును చూచిన పురుషులు కాశీలో లింగమును చూచుట వలన పొందు పుణ్యము కన్నను 1,000,000 రెట్లు ఎక్కువ ఫలమును పొందుదురు. ఇందు అనుమానము లేదు. నీ పేరుపై ఈ లింగము లోకములో ఖ్యాతిని పొందనిమ్ము. పుణ్యపాపములు అను కట్టెలకు అగ్ని వంటిది, పాపనాశకమైనది అయిన ఇది రామేశ్వర లింగమని లోకంలో ప్రసిద్ధము కాగలదు. అందువలన లింగస్థాపన కర్మయందు ఆలస్యం చేయవద్దు. రామచంద్ర, మహాభాగా, కరుణాపూర్ణ శరీరా అని అనిరి. అంతటి శ్రీ సూతులు ఇట్లు పలికిరి. రాముడు ఆ మునుమాటలు విని మునులతో పుణ్యకాలమును గూర్చి విచారించి 2 ముహూర్తముల కాలంలో ఉన్నదని తెలుసుకొని జగత్పతి రాముడు హనుమంతుని కైలాస మందలి శివాలయమునకు పంపెను. శివలింగమును తెచ్చుటకు స్థాపించుట కొరకు హనుమంతుని రాముడు పంపుచూ, అంజనీపుత్ర, వాయుపుత్ర, మహాబల, హనుమాన్, ఆలసించక కైలాసమునకు త్వరగా పోయి లింగమును తీసుకొని రమ్ము అని రాముడు ఆజ్ఞాపించగా, వీర్యవంతుడైన హనుమంతుడు తన భుజములను చరచి పుణ్యకాలము 2 ముహూర్తములలో ఉన్నదని తెలుసుకొని దేవతలు, ఋషులు, మహాత్ములు అందరూ చూచుచుండగా గంధమాదన పర్వతమును కదిలించి వేయిచు వేగముతో ఎగిరెను. ఆకాశ మార్గములో ఎగురుచు అతడు కైలాస పర్వతమునకు పోయెను. వానరుడు లింగరూపధారి అయిన శివుని చూడలేదు. పుణ్యప్రదమైన శంకరుడు పాలించు ఆ కైలాస పర్వతమునందు లింగప్రాప్తి కొరకు ఆధారముతో ఆంజనేయుడు తపస్సు చేసెను. ఓ ముని పుంగవులారా, తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చున్నవాడై చేతులు పైకెత్తి ఆధారం లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా ఇంద్రియములను జయించి తపస్సు చేసి మహాదేవుని సంతృప్తిపరచి మారుతి ఆ లింగమును పొందెను. ఇంతలో తత్వదర్శులైన మునులు హనుమంతుడు రాకపోవుట గమనించి ముహూర్తకాలము కొద్దియే మిగిలి ఉన్నదని తెలుసుకొని మహామతి అయిన రామునితో, ఓ రామ, మహాబాహు, ఇప్పుడు ముహూర్తకాలం గడిచిపోవచ్చున్నది. ఓ విభు, విలాసముగా జానకి చేసిన ఇసుక లింగమును ఇప్పుడు స్థాపించుము. అది చాలా శ్రేష్టమైన మహాలింగము అని పలుకగా ఆ మాటలు విని రాముడు జానకితో కూడి త్వరగా మునుల ఆజ్ఞను అనుసరించి ప్రీతితో మంగళకరమైన కంకణమును ధరించి జ్యేష్ఠమాసము శుక్లపక్షము దశమి బుధవారము అస్తా నక్షత్రము బుధుడు అస్తయందుండగా గరిజీ కరణమందు
సంధయందు వృతి వ్యతి పాత యోగమందు చంద్రుడు కన్యయందు సూర్యుడు వృషభరాశి యందు ఉండగా ఈ 10 కలిసినప్పుడు మహాపుణ్య సమయమునందు గంధమాదన పర్వతమునందు సేతు మధ్యమందు లింగ రూపధారి అయిన మహాదేవుని హరుని ఈశానుని కృత్తి వాసుని గంగను చంద్రకళను ధరించిన వానిని శ్రేష్టమైన శివలింగమును రాముడు స్థాపించెను. లింగమందున్న సాంపుని ఈశ్వరుని రాఘవుడు పూజింపసాగెను. లింగమందున మహాదేవుడు పార్వతితో కూడిన శంకరుడు ప్రత్యక్షమై ఉత్తమమైన వరమును ఆ భగవానుడు రామునకు ప్రసాదించెను. సర్వలోక శరణ్యుడైన మహాత్ముడైన రామునకు శివుడు వరమిచ్చుచు, ఓ రఘుశ్రేష్ఠ, నీవు ఇచ్చట స్థాపించిన లింగమును చూచిన వారు మహాపాతకములు కలవారైనను వారి పాపములు నశించును. అన్ని మహాపాతకములు పాపములు ధనుష్కోటి యందు స్నానము చేయుట వలన రామలింగమును దర్శించుట వలన నశించును. ఓ రాజేంద్ర, రామచంద్ర అని ఈ విధముగా రామునకు అంబికాపతి అయిన దైవము వరమిచ్చెను. రాముడు ఆ లింగమునందు నందికేశుని స్థాపించెను. రాఘవుడు ఈశ్వరుని అభిషేకము కొరకు ధనస్సు యొక్క అంచుతో భూమిని ఛేదించి ఒక బావిని కల్పించెను. ఓ ద్విజులారా, దాని నుండి జలమును తీసుకొని వచ్చి శంకరునకు స్నానము చేయించెను. కోటి తీర్థమని చెప్పబడు ఆ తీర్థము ఉత్తమమైనది, పుణ్యమైనది. ఇంతకు మునుపు దాని వైభవమును మేము చెప్పియే ఉంటిమి. ఓ ముని పొంగవులారా, దేవతలు, మునులు, నాగులు, గంధర్వులు, అప్సరసలు సమూహములు అందరూ వానరులు ఆదరముతో ఒక్కొక్క లింగమును చేసిరి. శ్రీ సూతులు ఇట్లు అనిరి, ధీమంతుడైన రాముడు స్థాపించిన భక్తి ముక్తి ప్రదాయకమైన శివలింగమును గూర్చి, ఓ విప్రులారా, ఈ విధముగా మీకు చెప్పితిని. ఈ లింగ ప్రతిష్టను గూర్చి వినిన చదివిన వారు రామేశ్వర లింగమును సేవించుట వలన కలుగు ఫలమును పొందుదురు. రామనాథుని వైభవం వలన సాయుధ్యమును కూడా పొందుదురు. శ్రీరామ లింగ ప్రతిష్టా వృత్తాంతము. రాముడు హనుమంతునికి జ్ఞానోపదేశము చేయుట. శ్రీ సూతులు ఇట్లు అనిరి, సులభముగా పనులను ఆచరించు రాముడు ఈ విధముగా లింగమును ప్రతిష్ఠించగా శ్రేష్టమైన లింగమును తీసుకొని మారుతి త్వరగా అచ్చటికి వచ్చెను. ఆ మారుతి వీరుడైన దశరథ రామునకు నమస్కరించి తరువాత సీత లక్ష్మణులకు తరువాత సుగ్రీవునకు నమస్కారము చేసెను. సీత నిర్మించిన సైకత లింగమును పూజించుచున్న రాముని చూచి హనుమంతుడు మునులతో సహా అందరినీ కోపగించెను. వ్యర్థముగా పరిశ్రమించినట్లు భావించి ఖేదముతో మిక్కిలి ఖిన్నుడై ధర్మజ్ఞుడైన రామునితో అంజనాత్మజుడైన హనుమంతుడు ఇట్లు పలికెను, ఓ రామ, నా పుట్టుక చాలా చెడ్డది. నేను వ్యర్థుడను. ఓ రామ, నేను ఈ లోకములో కష్టము కొరకే జన్మించి తిని. ఓ దేవా, క్రూర కర్ములైన రాక్షసులతో చాలా ఖిన్నుడనై ఉన్నాను. ఏ స్త్రీ అయినను నా వంటి కుమారుని కనకూడదు. ఎందువలన అనగా భవసాగరమందు అనంతమైన దుఃఖం అనుభవించుచున్నాను. పూర్వము సేవతో ఖిన్నుడనైతిని, అంతకన్నను ఎక్కువగా యుద్ధముతో ఖిన్నుడనైతిని. ఇప్పుడు అనంతమైన దుఃఖమును అనుభవించుచున్నాను. నన్ను అవమానించితివి. కావున సుగ్రీవుడు భార్య కొరకు రాక్షసుడు అయిన విభీషణుడు రాజ్యము కొరకు సేవించిరి. రావణుని తమ్ముడు నిన్ను రాజ్యము కొరకై నీకు సేవ చేసెను. ఓ మహామతి రామ, నేను ఏ కారణము లేకుండా నిన్ను సేవించి తిని. అనేక మంది వానరులలో పర్వతోత్తమమైన కైలాసము నుండి శివలింగమును తీసుకొని రమ్మని ఈవేళ నీవు నన్ను ఆజ్ఞాపించితివి. కైలాసమునకు మిక్కిలి వేగముతో చేరుకొంటిని. పరమ పవిత్రుడైన పినాకిని చూడలేదు. వృషభ వాహనుడైన ఆ సాంబుని తపస్సుతో సంతుష్టపరిచి లింగమును పొంది, ఓ రఘుపతి, త్వరగా చేరుకొంటిని. ఇసుకతో చేసిన వేరొక లింగమును స్థాపించిన నీవు ఇప్పుడు మునులతో దేవ గంధర్వులతో కలిసి ఆ సైకత లింగమునకు పూజించుచున్నారు. ఓ విభు, నేను కైలాస పర్వతం నుండి తెచ్చిన ఈ లింగము వ్యర్థము. మందభాగ్యుడనైన నాకు ఈ శరీరము బరువుగా అనిపించుచున్నది. ఓ జానకీ రమణ, ప్రభు, మహారాజా, నేను భూమికి భారం. ఓ రఘుకుమార, ఈ దుఃఖమును సహించుటకు నాకు శక్తి లేదు. ఏమి చేయగలుగుదును? ఎక్కడికి వెళ్ళగలను? నాకు గతి లేదు. నీతో అవమానింపబడిన నేను ప్రాణమును విడిచెదను అని పలికెను.
ఈ విధముగా అనేక ప్రకారముల ఆ హనుమంతుడు శోకించి క్రోధ శోకముతో వ్యాకులుడయ్యెను. నమస్కరించుచు దండము వలె భూమిపై పడెను. అతడిని చూచి రఘునాథుడు నవ్వుచూ దేవతలు, మునులు, కవులు, రాక్షసులు అందరూ చుచ్చుచుండగా మారుతిని ఓదార్చుచు అతడి దుఃఖమును కడిగివేయుచు, ఆంజనేయ, నా వారి యొక్క ఇతరుల యొక్క పనులను అన్నింటినీ నేను ఎరుగుదును. ఎల్లప్పుడూ పుట్టబోవు చచ్చిన వారందరి కర్మ నేను ఎరుగుదును. ప్రాణి తన కర్మతోనే ఒంటరిగానే జన్మించును, మరణించును, నరకమునకు కూడా వెళ్ళును. పరమాత్మ నిర్గుణుడు అని ఈ విధముగా పలికి యథార్థమును నిశ్చయించుకొని, ఓ కపి, దుఃఖించవద్దు. 3 లింగములు లేని నిరంజనమైన ఓ జ్యోతిని నిరాశ్రయము నిర్వికారము అయిన నన్ను నిత్యునిగా గ్రహింపుము. తత్వజ్ఞానమునకు బాధాకరమైన శోకమును ఎందుకు వహించుచున్నావు? ఓ వానరోత్తమ, ఎల్లప్పుడూ పరమాత్మ జ్ఞానమందు నిష్ఠ నుంచుము. ఓ కపి, ఎల్లప్పుడూ స్వయం ప్రకాశమైన ఆత్మను ధ్యానించుము. తత్వజ్ఞానమునకు విరోధకమైన దేహాదుల యందు మమతను వదులుము. ఎల్లప్పుడూ ధర్మమును భజించుము. ప్రాణిహింసను వదులుము. సాధు పురుషులను సేవించుము. సర్వ ఇంద్రియములపై ఆసక్తిని వదులుకొనుము. ఇతరుల దోషములను పొగడుటను ఎల్లప్పుడూ వదిలిపెట్టుము. ఓ కపి, శివ విష్ణువాది దేవతల అర్చనను ఎప్పుడూ చేయుము. ఎల్లప్పుడూ సత్యమును పలుకుము. శోకమును వదులుము. ప్రత్యేక బ్రహ్మతో ఏకత్వమును జ్ఞానము మోహ వస్తువుల వలన కలిగినట్టిది శోభనము అశోభనము అనునది భ్రాంతి కల్పితము. ఇది యథార్థమనడి భ్రాంతిని కలిగించును. పదార్థమందు మహావైభవం వలన శోభనమును అత్యాస కలుగుచున్నది. ఓ కపిసత్తమ, భ్రాంతులైన నరులకు రోగము కలిగించుచున్నది. రాగద్వేషములు అను శక్తులతో బద్ధులై ధర్మాధర్మములకు వసులై దేవ తిర్యక్ మనుష్యాదులు మానవులు నరకమునకు చేరుకొందరు. అతి శోభనమైన చందన, అగరు, కర్పూర ప్రముఖములు శరీర స్పర్శ వలన మలినము అగుచున్నవి. అట్లైన శరీరము సుఖకరము ఎట్లు కాగలదు? భక్ష భోజ్యాది సర్వ పదార్థములు అతి శోభనములు. ఇవి శరీర సహవాసము వలన మలము అగుచున్నవి. అట్టి శరీరము ఏ విధముగా సుఖకరము కాగలదు? వాసన గల చల్లని నీరు శరీర సంగమము వలన మూత్రము అగుచున్నది. అందువలన ఓ కపి, ఇప్పుడు చెప్పుము, ఈ శరీరము శోభనము ఎట్లు కాగలదు? చాలా తెల్లనైన శుద్ధమైన వస్త్రములు శరీర సాంగత్యము వలన చెమటతో మలినములు అగుచున్నవి. అందువలన అది శోభనము ఎట్లు కాగలదు? అందుచేత వాయునందన హనుమాన్, పరమార్థమైన నా మాటలను వినుము. ఈ సంసారమనడి గుంటలో కొంచెము కూడా సౌఖ్యము లేదు. మొదట ప్రాణి జన్మించును, తర్వాత బాల్యావస్థలను పొందును, తర్వాత యవ్వనమును పొందును, పిమ్మట వృద్ధత్వము ఆవహించును, చివరకు మృత్యువును పొందును, తిరిగి జన్మించును. మానవుడు అజ్ఞాన వైభవం చేత దుఃఖము పొందుచున్నాడు. ఆ జ్ఞానమును నివృత్తి అయిన ఎడల ఉత్తమ సుఖమును పొందగలుగును. అజ్ఞాన నివృత్తి జ్ఞానము వలననే జరుగును, కర్మ వలన కాదు. జ్ఞానమనగా పరబ్రహ్మ జ్ఞానము. వేదాంత వాక్యముల వలన కలిగిన అజ్ఞానము విరక్తునికి కలుగును, ఇతరులకు కలుగదు. ముఖ్యాధికారులు ఆచార్యుని అనుగ్రహము వలన సత్యమును తెలుసుకొందురు. హృదయములో గల కామములన్నీను తొలగిన మర్త్యుడు అమృతుడు అగును. ఇచ్చటనే పరబ్రహ్మను పొందును. మేల్కొన్నవానిని, నిద్రించుచున్నవానిని, భుజించుచున్నవానిని, కూర్చున్నవానిని, ఈ జనులు అందరినీ క్రూరుడైన యముడు ఎల్లప్పుడూ లాగుచుండును. సంపదలన్నీను క్షయముతో సమాప్తము అగును. ఔన్నత్యమంతయు పతనాంతము, సంయోగము వియోగాంతములు, జీవితము మరణానంతము. పండిన పండ్లకు మరి ఒక ప్రదేశములో పడిపోవుదమను భయము లేదు. పుట్టిన నరులకు మరి ఒక చోట పడిపోవుదమను భయము లేదు. దృఢమైన స్తంభములు గల గృహము జీర్ణమై కాలము ఆసన్నమైనచో నశించును. అట్లే నరులు ముసలితనము మరణము వీనికి వసులై నశింతురు. రాత్రింబగళ్ళు గడిచిపోవు
ఓ కొలది నరులు ఆయుష్షు నశించుచుండును. నీవు నీ గురించి పరమాత్మను గూర్చి నీ గురించి దుఃఖించుము. ఇతరుల గూర్చి ఏల దుఃఖించదవు. ఓ కపీశ్వర, నరుడు నిల్చున్నను పరిగెత్తుచున్నను ఆయుష్షు నశించుచు ఉండును. మృత్యువు కూడా మన వెంటనే పోవుచుండును, మనతో పాటే కూర్చునును. మృత్యువు మనతోనే దూరదేశములు తిరిగి తిరిగి వచ్చును. శరీరములో ముడతలు పడును, వెంట్రుకలు తెల్లబడును. శరీరము ముసలితనముతో జీర్ణించి పోవును. దేహము శ్వాసము దగ్గు మొదలగు వానితో జీర్ణము అగును. సముద్రము మందు ఒక కట్టె మరొక కట్టెను కలిసి విడిపోయినట్లు కొంతకాలము కలిసి తిరిగిన మనుష్యులు వియోగము చెందెదరు. ఓ వానర, అదే విధముగా భార్య పుత్రుడు బంధుక్షేత్ర ధనములు ఒకే ప్రదేశములో కలిసి మరలా వేరొక ప్రదేశమునకు పోవుదురు. ఓ వానర, దారిలో పోవుచున్న బాటసారితో దారిలో కలిసిన మరొక బాటసారి మీతో కలిసి నేను వచ్చెదను అని పలికి కొంతకాలం ఇద్దరూ కలిసి ప్రయాణము చేసి తిరిగి వేరు వేరు దిక్కులకు పోయినట్లుగా భార్యాసుతాదులు సంగమము నశ్వరము. ఓ హనుమ, శరీర జన్మతో పాటు మృత్యువు కూడా పుట్టును, ఇది నిశ్చయము. మరణము అనున్నది తప్పనప్పుడు దానికి ప్రతిక్రియ లేదు. ఈ శరీరము పతనమైన తరువాత ప్రాణి కర్మ గతిని పొంది మరొక పిండము శరీరమును పొంది పూర్వపిండమును వదిలివేయును. ప్రాణులకు ఎల్లప్పుడూ ఒకే చోట నివాసము కుదరదు. తమ తమ కర్మలకు అధీనులై అందరూ విడివిడిగా వినియోగించబడుదురు. ప్రాణి శరీరములు నశించును, ఏర్పడును, కానీ ఆత్మకు జన్మ మరణము లేదు. ఓ కపీసత్తమ, ఓ అంజనాసుత, అందువలన నీవు శోకరహితమైన ఏకమైన జ్ఞానమును సత్తురూపముగా గల అమలమైన బ్రహ్మను రాత్రింబగళ్ళు చింతించుము. నీవు చేసిన పని నేను చేసినట్లే, నేను చేసిన పని నీవు చేసినట్లే, నేను నా లింగమును స్థాపించుట నీ లింగమును స్థాపించినట్లే అగును. ముహూర్తము దాటిపోవుచున్నది కావున సీత చేసిన ఇసుక లింగమును నేను ఇక్కడ స్థాపించదలిచింది కనుక కోపము కానీ దుఃఖము కానీ వద్దు. ఈ శుభదినమందు కైలాసమందు వచ్చిన లింగము స్థాపించుము. నీ పేరుతో ఈ లింగము లోకత్రయమందు కీర్తిని పొందునిమ్ము. హనుమంతుడు తీసుకొని వచ్చిన ఈశ్వరుని చూసిన తరువాతనే రాఘవుడు ప్రతిష్ఠించిన ఈశ్వరుని చూడవలేను. ఓ కపి, నీవు బ్రహ్మరాక్షస సమూహములను చంపితివి. అందువలన నీ పేరుతో లింగమును స్థాపించుట చేత నీవు ముక్తుడవు అగుదువు. స్వయముగా శివుడిచ్చిన హనుమన్ నామకము అయిన శివుని చూచిన తరువాతనే రామనాథుని చూచిన నరుడు కృతకృత్యుడు కాగలడు. సహస్రయోజనముల దూరమందు ఉన్నను హనుమంతుని లింగమును స్మరించి రామనాథేశ్వరుని కూడా స్మరించి నరుడు సాయుధ్యమును పొందును. ఆ రాఘవేశ్వరులు స్థాపించిన మహాదేవుని చూచినవారు అన్ని యజ్ఞములు ఆచరించినట్లే, అన్ని తపస్సులు ఆచరించినట్లే. హనుమంతుడు చేసిన లింగము, నేను చేసిన లింగము, సీత చేసిన లింగము, లక్ష్మణుడు చేసిన లింగము, సుగ్రీవుడు చేసిన లింగము, సేతుకర్త అయిన నలుడు చేసిన అంగదుడు, నీలుడు, జాంబవంతుడు చేసిన విభీషణుడు స్థాపించిన రత్నలింగము, ఇంద్రాదులు చేసిన లింగము, శేషుడు మొదలగు వారు ప్రతిష్ఠించిన లింగము అని 11 విధములుగా ఈ శివుడు సాక్షాత్తుగా ప్రకాశించుచున్నాడు. ఎల్లప్పుడూ ఈ లింగములందు మహేశ్వరుడు సన్నిధిలో ఉండును. అందువలన నీ పాప సమూహములు శుద్ధి కొరకు మహేశ్వరుని స్థాపించుము. ఓ మహాభాగా, నీవు నేను ఇక్కడ స్థాపించిన సీత ఇసుకతో చేసిన లింగమును పెరికివేసినచో నీవు చేసిన ఈ లింగమును ఆ తరువాత స్థాపించెదను. పాతాళమును సుతల వితల రసాతల తలాతలములను ఈ లింగము భేదించి ఉండును. నేను ప్రతిష్ఠించిన ఈ లింగమును భేదించుటకు ఎవరికి సాధ్యము కాగలదు? ఓ కపి, నేను స్థాపించిన ఈ లింగమును తొలగించి తెమ్ము. నీవు తీసుకుని వచ్చిన లింగమును త్వరగా స్థాపించుము, దుఃఖించకము అని అనగా రాగమునకు నమస్కరించి ఆ వానరుడు తన శక్తిని ఎరుగని వాడై
ఇసుకతో చేసిన ఉత్తమ లింగమును వేగముగా తొలగించెదను అని కైలాసము నుండి తాను తెచ్చిన లింగమును ఆదరముతో స్థాపించెదనని సైకత లింగమును తొలగించుట తనకేమి భారం కాగలదని మనస్సులో అనుకుని మారుతాత్మజుడైన హనుమంతుడు దేవతలందరూ మునులు కపులు రాక్షసులు రామచంద్రుడు లక్ష్మణుడు సీత చూచుచుండగా ఆ సైకత లింగమును బలముతో వేగముగా బలవంతుడైన వానరుడు చేతితో అన్ని ప్రయత్నములతో పట్టుకొనెను. గొప్ప ప్రయత్నముతో మారుతి కదిలించుచు తన శక్తితో ఆ సైకత లింగమును కదిలించుటకు సమర్థుడు కాలేకపోయెను. తరువాత కిలకిల శబ్దము చేయుచు ఆ వానర పుంగవుడు తోకను ఎత్తి తన తేజస్సుతో చేతులతో బాగుగా ప్రయత్నించెను. ఈట్లు అనేక విధములుగా కదిలించదలిచి కూడా వానరుడు పవనాత్మజుడు కదిలించుటకు సమర్థుడు కాలేకపోయెను. తోకతో లింగమును చుట్టి చేతితో భూమిని అదిమి పట్టి వాయుసుతుడైన కపి వేగముగా ఆకాశంలోనికి ఎగిరెను. 7 దివులతో పర్వతములతో గల భూమిని అంతను వణికించుచు లింగమునకు క్రోసు దూరములో రక్తమును కక్కుతూ మూర్ఛపోయెను. ఓ విప్రులారా, శరీరము వణుకుచుండగా హనుమంతుడు భూమిపై పడిన వాయుపుత్రుని ముఖము నుండి 2 కన్నుల నుండి ముక్కు రంధ్రముల నుండి చెవి రంధ్రముల నుండి అపాన మార్గము నుండి రక్తపు సమూహము స్రవించెను. అది రక్తకుండమయ్యెను. అంతటి దేవతలు అసురులు మనుష్యులు అందరూ ఆహాకారములు చేసిరి. కోతులతో పాటు పరుగెడుచున్న ఆ రామలక్ష్మణులు సీతతో కూడిన వారై దుఃఖాకులు లైరి. ఆ వీరులు సీతతోనూ వానరులతో కూడా కూడిన వారై గంధమాదన పర్వతమునందు వెలిగిరి. రాత్రి ఎందు చంద్రుడు సూర్యుడు వెలిగినట్లు వెలిగిరి. శరీరమంతయు చూర్ణమైన హనుమంతుని చూసిరి. మూర్ఛపోయిన భూమిపై పడిన ముఖము నుండి రక్తము కక్కుచుండిన హనుమంతుని చూచి కోతులందరూ ఆహాకారములు చేయుచు భూమిపై పడిరి. దయ కలిగిన సీత భూమిపై పడిన వానిని మరుచుతుడైన హనుమంతుని నాయనా కుమారా అని చేతులతో స్పృశించినది. రాముడు కూడా పడిపోయిన కపీశ్వరుడగు హనుమంతుని చూచి కళేభరమును తొడపైన ఉంచుకొని తన చేతులతో పరామర్శించెను. కన్నుల నుండి ఊపికి వచ్చుచున్న కన్నీళ్లను వదులుచు ఆ వాయుజునితో ఇట్లు అన్నాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.